నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో గ్రంథాలయం సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాపూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి, మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ 1982వ సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అన్న నందమూరి తారక రామారావు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి పేద ప్రజలకు కిలో ₹2 బియ్యం పథకాన్ని తీసుకురావడం, ప్రజల సంక్షేమం, అభివృద్ధి, స్వాభిమానానికి అంకితమైన ఈ పార్టీ అనేక విజయాలను సాధిస్తూ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇలాగే మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, కొండ్లపూడి రాఘవరెడ్డి, ఎంఎంటీ మధురెడ్డి, శ్రీహరిరెడ్డి, షేక్ ముక్తార్, పచ్చిగళ్ల రత్నం, పఠాన్ చాన్ బాషా, మాలేపాటి వెంకటరమణారెడ్డి, జీవీఆర్, కొన్నిపోగు కన్నయ్య, లక్కాకుల భాస్కర్, చంద్రమౌళి, గోవర్ధన్ రెడ్డి, సమయం ప్రసాద్, కూకటి పెంచులయ్య, సికిందర్, తాటి సీనయ్య, చంద్ర, శ్రీపురం రాజా, చింతకుంట రాజా, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, తెలుగు జనానికి నా ధన్యవాదాలు. ఈరోజు సరిగ్గా 1982 29 మార్చి రోజుకి ఈ పార్టీ ఆవిష్కరణ జరిగింది. అది మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ముక్తకంఠంగా స్థాపించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో నిర్ణయాలు, తెలుగు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కిలో బియ్యం ₹2కి, ఇంకా ఆడవారికి సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు కల్పించిన పార్టీ, బడుగు వర్గాలని పైకి తెచ్చే పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీని ఈరోజు మనందరం గెలిపించుకొని ఇదే ప్రగతి పదంలో నడిపించాలని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు, నేటికి 44 సంవత్సరాలుగా పార్టీని కొనసాగిస్తడం జరిగింది. ఆనాడు నందమూరి తారక రామారావు గారు కూడు గూడ నీడ అనే ఒక ఉద్దేశంతో మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్టేయాలని ఎంతోమంది పోరాడినా ఎవరూ చేయలేకపోయినాడు. కానీ ఆనాడు 82 మార్చి 29న పార్టీ స్థాపించి 9 నెలల్లోనే మట్టి కరిపించిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లత్తయింది. అటువంటి మహానుభావుడు పార్టీలో నేను గత 20 సంవత్సరాలు ఈ మండలానికి అధ్యక్షుడిగా పనిచేశాను. ఈనాటికి కూడా, ఆనాటి నుంచి ఈనాటికి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పార్టీలోనే కొనసాగుతున్నాము. ఇటువంటి పార్టీలో కొనసాగించినందువలన మా గౌరవం చిన్న స్థాయిలో ఉన్న కుటుంబంలో పుట్టినా కూడా సరే, నాకు ఒక స్థాయిగా పార్టీలో ఈ రాపూర్ మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులైతే, కార్యకర్తలైతే ఎంతో గౌరవ మర్యాదలతో నన్ను ఈనాటి వరకు కూడా కొనసాగించారు. అట్లాగా ఆనాడు మన ప్రభుత్వం చేసిన, రామారావు పెట్టిన కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు రథసారథ్యంగా వచ్చిన తర్వాత మన రాష్ట్రాన్ని ఎంతో డెవలప్మెంట్ చేస్తూ మీరందరూ కూడా చూశారు. ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మండలం వెనకబడిన ప్రాంతంలో కొన్ని చెరువులు అయితేమి, కొన్ని గ్రామీణ ప్రాంతాల రోడ్లు అయితేమి అది తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమైంది. ఆనాడు అంతకుముందు రామారావు రాకముందు ఎక్కడన్నా కాలనీ ఇల్లు అనేది లేదు పేదవాడికి. ఆ గూడు కూడా అనే నినాదంతో చేసిన మహానుభావుడు ఈ పార్టీకి ఎంతో డెవలప్మెంట్ చేశారు. అట్లా ఇంకా డెవలప్మెంట్ కావాలని, ఈ పార్టీ ఇంకా మరింత విజయోత్సవాలు జరుపుకోవాలని, ఈ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు. అట్లా మన ఎమ్మెల్యే గారు కూడా అభివృద్ధిని కొనసాగిస్తారని చెప్పని ఆశిస్తున్నాం. మన నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు అవుతోంది. 82 మార్చి 29 స్థాపించిన పార్టీ ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఆ రోజు రామారావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి బాగా ఫామ్లో ఉన్నప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలలకి
బాగా పాతుకోపోయిన కాంగ్రెస్ పార్టీని కోపట్ట పేర్లతో కదిలిచ్చి అధికారంలోకి తెచ్చిన మహానుభావుడు అంటే నందమూరి తారక రామారావు. తారక రామారావు పెట్టినప్పుడు పార్టీ ఒక జెండా తెచ్చి ఒక జెండాలో 3 గుర్తులు పెట్టి ఆ 3 గుర్తులకి మన శిఖనమని చెప్పని ఉద్దేశంతోనే పూలు గుట్ట నీడ 2 రూపాయల కిలో బియ్యం తెచ్చింది మహానుభావుడు నందమూరి తారక రామారావు. జనతా వస్త్రాలు ఆ రోజు ఆ జనతా వస్త్రాలు అంటే గుడ్డలు తెచ్చి జనతా వస్త్రాలు ఇచ్చింది మహానుభావుడు. ఇల్లు కట్టించింది మహానుభావుడు. ఆ 3 చిహ్నాలకి 3 పనులు జరిగిపోయినాయి. ఎందుకంటే ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఒక ఉద్దేశంతోనే, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ పార్టీ పెట్టి స్థాపించాడు. అప్పుడు పార్టీ పెట్టినప్పుడు కూడా టికెట్లు ఇవ్వటం కూడా ఆషామాషా వాళ్ళకి ఇలా పీజీ చదివిన వాళ్ళకి 28 మందికి ఇచ్చారు, అలాగే డాక్టర్ చేసిన వాళ్ళకి 20 మందికి ఇచ్చారు, అలాగే ఇంజనీర్లు చేసిన వాళ్ళకి 8 మందికి ఇచ్చారు, అలాగే న్యాయవాదులకి 40 మందికి ఇచ్చారు. మిగతా ఆ డిగ్రీ చేసిన వాళ్ళకి 128 మందికి సీట్లు ఇచ్చి ఆ ఘనత కూడా అందరికీ చదువుకున్న వాళ్ళకి ఇచ్చిన ఘనత కూడా అది నందమూరి తారక రామారావు అని మీకు మనవి చేస్తాము. అట్నే